అందరికీ నమస్కారం అండి. నిన్న ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మా ఆర్టిస్ట్, మా కళాకారుడు వేణు, అతన్ని ఇదే ఫిలిం ఛాంబర్ దగ్గర కొంతమంది వ్యక్తులు కొట్టారు. ఒక 50 నుంచి 60 మంది మధ్య మనుషులు కొట్టారు. చాలా సెన్సిటివ్ పార్ట్స్ మీద కొట్టారండి. అతను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. తను చేసిన మేమందరం కళాకారులుగా జబర్దస్త్లో టీం లీడర్గా చేస్తున్నాం. మేము చేసిన దాంట్లో స్కిట్లో ఎన్నో దొంతార్థాలు ఎన్నో ఏయో ఉన్నాయని చాలాసార్లు మాకు ఎవరో చెప్తే దాన్ని తగ్గించడం కూడా జరిగింది. అలా మేము బేసికల్గా చెయ్యం కూడా. చాలాసార్లు చాలామందికి మేము సారీలు చెప్పాం. ఒకవేళ మేము చిన్నపిల్లలు అండి, తెలీదు, స్క్రిప్ట్ ఏ లెవెల్లో ఉండాలో తెలీదు, అవి తెలియదు అని చెప్పాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు వేణు మీద జరిగింది అయితే ఆ స్కిట్లో ఎటువంటి తప్పు లేదు. అంటే ఎవరి మనోభావం దెబ్బతింది, ఎవరి గురించి ఇలా చేసామనేది మటుకు మేము స్క్రిప్ట్ ఎప్పుడు పెట్టుకోము. ఎందుకంటే ఈ 100 ఎపిసోడ్లు మేము నవ్వించడం కోసం రాత్రి పగలు కష్టపడి కొన్నిసార్లు ఇంటికి కూడా వెళ్ళలేదు. భార్యలు మమ్మల్ని తిట్టి విడాకులు ఇస్తారేమో అని భయం కూడా మాకు పుట్టిందే. అంత కష్టపడి రాసేవాళ్ళం, బ్లడ్ చుక్క పెట్టి రాసేవాళ్ళం. ఆ స్కిట్ నవ్వకపోతే మమ్మల్ని రోడ్డు మీదకి వెళ్తే ఎవరు తిడతారేమో అన్న భయంతో అంత అద్భుతంగా రాసుకోవడం కోసం ప్రతి ఇంచు ఆలోచించి రాసేవాళ్ళం. అలాంటి వేణుని ఇదే ఫిలిం ఛాంబర్లో కొట్టారు. తన పరిస్థితి వాళ్ళ ఆవిడ పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి, రేపు ఇదే సంఘటన మాకు జరిగితే మాకేంటి అని ఫిలిం ఛాంబర్లో మహేష్ రాఘవ్ గారికి చెప్పడం జరిగింది. మా నాగబాబు గారు వచ్చారు. ఆయన అన్నారు, ఛాంబర్ రూల్స్ ప్రకారం దాన్ని ఎలా చేయాలో చేస్తాం, చేసి ఎవరికైతే జరిగిందో వేణుని తీసుకుని వస్తే ఆ కంప్లైంట్ అంతా తీసుకుంటే కనుక ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాం అన్నారు. మేము ఎందుకు ఆలోచిస్తున్నామంటే ఏదో సారీలు చెప్పించుకోవడం కోసమో లేకపోతే కాంప్రమైజ్ అవ్వడం కోసమో మేము రాలేదండి. నిజంగా రేపు నాకే జరిగిందండి. ఏంటి పరిస్థితి? చంటికి జరిగింది, మళ్ళీ మా నవీన్కి జరిగింది, చంద్రాకి జరిగింది. మాకు లేదా ఆర్టిస్టులు అనేవాళ్ళు నవ్వించడమే అంతేనా? వాళ్ళకి ఎటువంటి బాధ వస్తే వాళ్ళేమి ఇంక పట్టించుకోరా? వాళ్ళు కొట్టి చంపేస్తే అంతేనా? ప్రతి హుదూద్ తుఫాన్కి, లైలా తుఫాన్కి, కర్నూలు వరద బాధితులకి, ఏ ఆర్ఫన్స్కైనా ఫస్ట్ కావాల్సిన కమెడియన్స్. మేము వచ్చి కామెడీ చేసి ఎంటర్టైన్ చేసి మేము తీసుకునే ఆ డొనేషన్స్ కానీ అవన్నీ కానీ మేము సబ్మిట్ చేస్తున్నాం. అలాంటిది మాకు జరిగితే ఏంటి సార్? ఏ ఇండస్ట్రీలో లేకుండా ఒక తెలుగు ఇండస్ట్రీలో ఉంది సార్. ఇంతమంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేదు సార్. అలాంటి కళామ్మ తల్లి, అలాంటి మా ఫిలిం ఛాంబర్, మా ఇల్లు, మా ఇంటి దగ్గరే మమ్మల్ని కొడితే మా రక్షణ ఏంటి సార్? ఎవరు చూసుకుంటారు? దీని పెద్దవాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించి మనస్ఫూర్తిగా మేము చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు పక్కన పెడితే వీఆర్ ఆర్టిస్ట్, వీఆర్ ఫిలిం మెంబర్స్. ఫిలిం ఛాంబర్లో మాకు ఒక మెంబర్షిప్ ఉంది. మీరందరూ ఒక్కసారి దాన్ని ఆలోచించండి. ఇకనైనా దిగి మాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాం. అందుకనే ఈరోజు ఇలా ఛాంబర్ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాం. డెఫినెట్గా వేణుకు జరిగిన అన్యాయానికి మేమందరం ఖండిస్తున్నామండి. థ్యాంక్ యూ. కోరేమండి. మహేష్ రాఘవ్ గారు స్పందించారు. ఆయన దాని ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా చూసి చెప్తామన్నారు. ఈవినింగ్ కల్లా అది కూడా. సార్ డిమాండ్ అంటే ఇప్పుడు మాకు జస్టిస్, ఒక న్యాయం కావాలి సార్. ఇప్పుడు మా ఆర్టిస్టులకే కాదు సార్, మన మీడియాలో జరిగింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జరిగింది. ఇలాగే ఏం అడుగుతారు సార్ మీరు? మాకు కావాల్సింది అదే.